అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆపదల్లో నుండి విడిపించను. కీర్తన 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ లార్డ్. ఈ కీర్తన అంతటినీ మనం గమనిస్తే, పరిశీలనగా చూస్తే, వారు ఎట్టి కష్టాలు పడుతున్నారు, ఎట్టి ఆపదల్లో చిక్కుకున్నారు అన్న విషయం మనకు విషదమవుతుంది. వారు విరోధుల చేతుల్లో చిక్కుకున్నారు, అరణ్య మందల ఎడారి త్రోవను తిరుగులాడుతున్నారు, నివాసపురం ఏది దొరకలేదు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలుతుంది, బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోనూ నివాసం చేస్తున్నారు. వారి హృదయం ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమైపోతున్నాయి. మరణ ద్వారమును సమీపిస్తున్నారు, గుంటలో పడ్డారు. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొల్లుచు ఇటు అటు తూలుచున్నారు, ఎటు తోచక ఉన్నారు. నదులను అడవిగాను, నీటి బొగ్గుల ఎండిన నేలగాను, సత్తుగల భూమి చెవిటి పరగాను మార్చబడ్డాయి. మరి 28వ వచనం చూస్తే, ఇట్టి శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. 6వ వచనం, 13వ వచనం, 18వ వచనాలు చూస్తే, అట్టి కష్టకాలములు యందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, వారికి ఆ కష్టాలు ఆపదలు ఎందుకు వచ్చాయని గమనిస్తే, 10వ వచనం, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున. అలాగే బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధను తెచ్చుకున్నారు. 33వ వచనం, దేశ నివాసులు తమ చెడుతనమును బట్టి వారు కష్టాలు ఆపదలు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఆ సమయాల్లో వారు యెహోవాకు మొరపెట్టగా వాటన్నిటి నుండి విడిపించినాడు దేవుడు. ఈ కీర్తన అంతటిని పరిశీలిస్తే ఆయన వారిని విడిపించి దీవించిన విధానమును మనం గమనించగలుగుతాం. అందుకే 43వ వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయమును ఆలోచించునుగాక, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. 8, 15, 21, 28 వచనాలు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 1-2 వచనాలు చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండని యెహోవా విమోచించిన వారు, విరోధుల చేతిలో నుండి మరి ఆయన విమోచించిన వారు బాధల్లో కష్టాల్లో ప్రతి పరిస్థితుల్లో ఆయన సహాయాన్ని పొందినవారు. ఆ మాటలు పలుకుదురుగాక. యెహోవా దయాళుడని వారు పలుకుదురుగాక, ఆయన కృప నిత్యముండునని వారు పలుకుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, మేము బుద్ధిహీనులమై నీ ఆజ్ఞకు లోబడక మహోన్నతమైన నీ తీర్మానాన్ని మేము తృణీకరించి, మేమును మా దేశ నివాసులను మేము చేసే చెడుతనమును బట్టి, మహాదోషములను బట్టి, మా దుష్ప్రవర్తన బట్టి కష్టాలు, బాధలు, ఆపదలు తెచ్చుకున్నప్పటికీ మేము మొర్రపెట్టగానే నీ దయచేత, నీ కృపచేత మరి మా పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయుచు మమ్మల్ని విమోచించి, మమ్మల్ని విడిపించి, మానక అనేక మరి మేళ్లను చేస్తూ వస్తున్న నీ ప్రేమకై స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. నిన్ను దేవుడిగా కలిగి ఉన్నందుకు మేము ఎల్లవెళ్ళ కృతజ్ఞత కలిగి జీవించు కృపని మనం ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.